వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనకి 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరీర్కి సంబంధించి, కౌన్సిలింగ్కి సంబంధించి కావచ్చు. ఆయన 13 ఇయర్స్ నుంచి కూడా ఎంతో మందికి వారి కౌన్సిలింగ్ ద్వారా మంచి దిశానిర్దేశం చేశారు. సో రామ్ మెట్టు గారితో మాట్లాడదాం. చాలా మందికి షార్ట్ టెంపర్ ఉంటుంది, ఎలా వాళ్ళ టెంపర్ని కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. సో దీనికి ఎలాంటి సజెషన్ ఇస్తారో రామ్ మెట్టు గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి తెలుసు ఎదుటి వాళ్ళు వాంటెడ్లీ హెసిటేట్ చేస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళు వాళ్ళ టెంపర్ రేస్ చేసుకోవద్దు అని అనుకుంటారు, కానీ వెంటనే కోపం వచ్చేస్తుంది. సో వాళ్ళ టెంపర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే ఎట్లా? దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండి. అయితే ఈ ఈ షార్ట్ టెంపర్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫెన్ ఏమవుతుంది అని అంటే, ఏదన్నా చిన్న ట్రిగర్ వచ్చినా సరే వాళ్ళు బర్స్ట్ అవుట్ అయిపోతూ ఉంటారు. నాకు నచ్చంది పని ఎవరైనా చేశారు, ఆ పని చేయగానే నేను ఏంటంటే బర్స్ట్ అవుట్ అయిపోయి గట్టిగా అరవటం కానివ్వండి, లేదా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది, ఆర్గ్యుమెంట్లో కూడా మనం రేజ్ చేస్తుంటాం, వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతూ ఉంటాము. సో అండ్ ఇన్ ద ప్రాసెస్ ఈ షార్ట్ టెంపర్డ్ పీపుల్కి వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ వుడ్ సే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఇక్కడ బూతులు తిట్టేస్తూ ఉంటారు, రైట్? అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే హర్ట్ చేస్తారు. బూతులు మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ టెంపర్మెంట్ లూజ్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఎలా ఉంటాయంటే చాలా హర్టింగ్గా ఉంటాయి అనమాట. లైక్ ది అదర్ పర్సన్ వాళ్ళు దాని నుంచి నెవర్ ఇన్ లైఫ్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ట్రామా. మీరు ఆ ట్రామాకి తీసుకెళ్ళిపోతుంటారు జనరల్లీ, లైక్ ఆ టెంపర్మెంట్ లూజ్ అవటం వల్ల. సో ఇవన్నీ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ లూజింగ్ టెంపర్మెంట్. సో ఈ టెంపర్మెంట్ని అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఈ ఊరుకునే కోపం వచ్చేయటము, లేదనంటే మనం ఏంటంటే ఊరికూరికనే అరిచేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. అవి అవ్వకుండా ఉండాలి అని అంటే దర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే, మన టెంపర్మెంట్ మనం లూజ్ అయినప్పుడు ఖచ్చితంగా మన యాక్షన్స్ కానివ్వండి, మన వర్డ్స్ కానివ్వండి మన కంట్రోల్లో ఉండవు. రియలైజ్ దిస్ ఫస్ట్. ఈ రియలైజేషన్ వచ్చింది అనుకోండి, దట్ మనం టెంపర్మెంట్ లూజ్ అవుతే మాటలు చేతులు రెండు కంట్రోల్లో ఉండవు అనేసి, మోస్ట్ ఆఫెన్ ఏంటంటే కాన్షియస్లీ మనము ఒక దీనికి రావచ్చు, ఆ కంట్రోలింగ్ అనేది వస్తుంది అన్నమాట. కాన్షియస్ కంట్రోలింగ్ వస్తుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రియలైజ్ అవటం ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్, నేను టెంపర్మెంట్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే నేను మాట్లాడే మాటలకి అదుపు ఉండదు, నేను చేసే పనులకి అదుపు ఉండదు. సో కొట్టేయడం, ఒక్కోసారి కొట్టేస్తూ ఉంటారు ఫిజికల్లీ, పక్కన వాళ్ళని కొట్టేయడం కానివ్వండి అవుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అంతా సెట్ అయిపోయిన తర్వాత ఐఎమ్ సో సారీ, నేను అలా చేసి ఉండకూడదు, ఇవన్నీ చేయటం ఎందుకు, అడుక్కోవడం ఎందుకు సారీ అనేసి, రైట్? సరే మీరు సారీ అడిగినంత మాత్రాన పక్కన వాళ్ళు క్షమిస్తారా అని అంటే మేబీ దట్స్ ఓకే అంటారు, కానీ దట్స్ నాట్ రియలీ ఓకే, రైట్? వాళ్ళకి అది ఉండిపోతుంది మనసులో అలా. సో మీ వర్డ్స్ని, మీ యాక్షన్స్ని యూ కెన్ నెవర్ టేక్ బ్యాక్. కాబట్టి ఫస్ట్లీ ఇట్ ఈస్ నెససరీ దట్ మన కంట్రోల్లో ఉండాలి. సో ఇది కంట్రోల్ ఎలా చేసుకోవాలి మరి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మీకు తెలుసో దట్ ట్రిగర్ అవుతున్నారు అని మీకు తెలిసినప్పుడు, ది బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వాక్ అవే ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్ అండి. పీపుల్ మే థింక్ యు ఆర్ రూడ్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. మీరు ఎక్స్క్యూజ్ మీ అని ఒక మాట చెప్పేసి జస్ట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి మీరు పక్కకి తప్పుకొని ఒక 5 minutes బ్రేక్ తీసుకోవచ్చు. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 5 minutes టేక్ అ బ్రేక్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. మీ టెంపర్మెంట్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీకు. మీరు అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడే ఉన్నారు, పక్కన వాళ్ళు గెలుకుతా ఉన్నారు, ఖచ్చితంగా యూ విల్ లూజ్ యువర్ టెంపర్మెంట్. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరేంటంటే ఎక్కడి నుంచి అయితే మీకు ట్రిగర్ ఉందో అక్కడి నుంచి డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫర్ అబౌట్ 5 minutes. 5 minutes తర్వాత వెన్ యూ కమ్ బ్యాక్ దెన్ థింగ్స్ విల్ బి నార్మల్. ఎందుకంటే ఆ ట్రిగర్ పాయింట్కి వచ్చిన తర్వాత అది డ్రాప్ అయింది అనుకోండి, మళ్ళీ ట్రిగర్ అవ్వడం అనేది అంత ఇది కాదు. ఫస్ట్ టైంకి అది ఉంటుంది అనమాట మనకి. ఫస్ట్ టైం వెన్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్, మనం ఆ ట్రిగర్ పాయింట్కి రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు మళ్ళీ వచ్చాక అది అంత ఈజీగా ట్రిగర్ అవ్వదు మనకి. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, ఆ ట్రిగర్ పాయింట్ వచ్చేటప్పుడు వాకింగ్ అవే ఇస్ ది ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. సెకండ్, పక్కన వాళ్ళని ఎవరైతే మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారో వాళ్ళని మీరు మార్చచ్చా మార్చలేరా అనేది ఒకటి ఫస్ట్ ఆలోచించండి. మార్చలేము అని అనుకున్నప్పుడు, వాళ్ళు ఏం చేసినా వీళ్ళింతే అని అనుకున్నప్పుడు, ది ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ చేంజ్ ఇస్ యువర్ రెస్పాన్స్ టు దెమ్. వాళ్ళు చేసే పనులకి మీ రెస్పాన్స్ని మీరు మార్చుకోవచ్చు.
మనం అనుకుంటాం నేను వాళ్ళని చాలా మంది అనుకుంటారు పెళ్ళైనాక నేను నా హస్బెండ్ ని మార్చుకుంటా, నా బాయ్ రిలేషన్ లో ఉంటారు, బాయ్ ఫ్రెండ్ తోటి అలా రిలేషన్ లో ఉండి నేను పెళ్ళైనాక వీడిని మార్చేసుకుంటా, నేను నాకు కావాల్సినట్టు నేను మార్చుకుంటా అనుకుంటారు. బొంగు కూడా మారరు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రైట్? సో అట్లా మార్చుకుంటా అని అనుకుంటారు కదండి, అది అవ్వదు. మీరు పక్కన వాళ్ళని మార్చలేరు. ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ చేంజ్ వెరీ క్విక్లీ ఏంటిది అని అంటే, వాళ్ళు చేసే పనులని దాని యొక్క రియాక్షన్ ఏదైతే ఉంటుందో చూడండి, వాళ్ళు చేసే పనుల వల్ల మీకు వచ్చే టెంపర్మెంట్ కానివ్వండి, ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. సో మన రియాక్షన్ మాత్రమే మన చేతిలో ఉంది, వాళ్ళని మార్చడం మన చేతిలో లేదు. సో ది బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్, వాళ్ళు మారరు అని అనుకున్నప్పుడు వాళ్ళ పట్ల మన రియాక్షన్ని, వాళ్ళ పట్ల మన బిహేవియర్ని మనం మార్చుకుంటే ఆ టెంపర్మెంట్ అనేది తగ్గుతుంది. మూడోది రియలైజ్ అ ఫ్యాక్ట్ అండి. మీకు అసలు కోపం ఎందుకు వస్తుంది అనే దానికి ఒక చిన్న ఇది. ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని మనం ఇట్లా మాట్లాడుతున్నాము అండ్ నేను మిమ్మల్ని నువ్వు గుడ్డిదానివి అని నేను అన్నాను అనుకోండి, సపోజ్. కోపం వచ్చేస్తుంది, నేను గుడ్డిదాన్నా, నాకు కళ్ళు కనిపించట్లేవా అని. ఇప్పుడు నిజంగా ఒక గుడ్డి పర్సన్ ముందు పెట్టుకొని అరే గుడ్డోడా లేకపోతే గుడ్డిదానా అని అంటే వాళ్ళ కోపం వచ్చిందంటే ఒక అర్థం ఉంది, రైట్? బికాస్ వాళ్ళు లిటరలీ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మిమ్మల్ని నేను అన్నాను అనుకోండి, మీకు కోపం వచ్చింది అని అంటే ఇన్ అ వే యు ఆర్ యాక్సెప్టింగ్ దట్స్ నేను గుడ్డిదాన్ని అని యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి అలా ఆ రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనకి. నిజంగా నాకు సెల్ఫ్ కాన్షియస్ కి తెలుసు అనుకోండి, అరే నాకు కళ్ళు చక్కగా కనిపిస్తాయని నాకు తెలుసు. ఇప్పుడు మీరు నన్ను అరే గుడ్డోడా అన్నారు అనుకోండి, మీరు ఐ విల్ నాట్ రియాక్ట్ బికాస్ నేను కాదు, నాకు తెలుసు. ఇప్పుడు ఎవరో అంటుండొచ్చు, సపోజ్ మోస్ట్ ఆఫెన్ ఐ హావ్ ఫేస్ దిస్ ఇన్ మై లైఫ్. ఎంతో మంది నా స్కిన్ టోన్ మీద కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్. సో అట్లాంటప్పుడు ఏంటంటే కర్రోడా అనేసి ఇట్లా స్కిన్ టోన్ మీద చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్కిన్ టోన్. సో ఎవరో కర్రోడా అన్నాడంటే ఐఎమ్ యాక్సెప్టింగ్, వాడు కర్రోడా అన్నాడు అని అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఈస్ మై స్కిన్ కలర్. సో ఇట్ ఈస్ నాట్ దాట్ అదొక బూత్ లాగా తీసుకొని నేను రివోల్ట్ అయ్యాను అని అంటే, ఇన్ అవే చెప్పాలి అని అంటే ఐఎమ్ లూజింగ్ మై టెంపర్మెంట్ అన్నెసెసర్లీ ఫర్ దాట్. సో నేను బాగా లేను అనేసి నేను ఒప్పుకుంటున్నట్టు లెక్క అక్కడ. సో అలాగా ఎవరన్నా మనల్ని ఏమన్నా ఈడియట్ అన్నా, యూజ్లెస్ ఫెలో అన్నా, అట్లా ఏమి తిట్టినా సరే అది నిజంగా నేనా? కాదు కదా. సో డోంట్ రియాక్ట్. మీరు రియాక్ట్ అవుతున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఇది గుర్తుంచుకున్నారు అనుకోండి, ఏంటంటే మీరు రియాక్ట్ కాకండి. ఫస్ట్ థింగ్, వాడు ఒక మాట అన్నాడు, వాడు అన్న మాట నిజమా కాదా చూసుకోండి. అది నిజం కాదు అన్నప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అవ్వకండి. సో ఆ ఒక్క కోరిలేషన్ తీసుకొచ్చారనుకోండి, ఇన్ ఎనీ సిచ్యువేషన్ మీరు ఆ కోరిలేషన్ తీసుకొని వచ్చినారు అని అంటే మీరు రియాక్షన్ అనేది మాక్సిమం తగ్గిపోతుంది అక్కడ. ఎవరో అంటారు యు ఆర్ సచ్ ఎ సెన్స్లెస్ ఫెలో అని అంటారు నన్ను, I will not react because I know I'm very sensible అనేసి. I will not react. So reacting is acceptance. When you are reacting, you are accepting. So అందుకనే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, వాళ్ళు చెప్పేది నిజమా కాదా, నిజం కాదు అంటే రియాక్ట్ కాకండి. అది నిజము అని నేను ప్రూవ్ చేయాలి అని అనుకుంటే రియాక్ట్ కాండి. సో అది నిజం కానప్పుడు ఎందుకు అనవసరంగా. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఇది కనుక ఫాలో అయ్యారంటే యువర్ టెంపర్మెంట్ విల్ బి టోటలీ అండర్ కంట్రోల్ అండి. గ్రేట్ సజెషన్ అండి. సో రామెట్టు గారు, ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కానీ ఒక్క వర్క్ చేయరు, అట్ ఏ టైం 2 వర్క్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, ఏదైనా రాయడం అది చేస్తూ ఉంటారు, ఎవరితోనైనా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా వర్క్ చేయడం చేస్తూ ఉంటారు. సో అంటే ఒక్కోసారి అనిపిస్తుంది దీనివల్ల ఫోకస్ ఏమన్నా రాను రాను పోతుందా, ఇది అసలు ఎట్ ఏ టైం 2 కొంతమంది అంటే సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ మనం చూసినప్పుడు మనం ఏది చేస్తుంటే దాని మీదే ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటారు. బట్ వీ ట్రై బట్ వీ కాంట్. సో ఇది ప్లస్ ఆర్ మైనస్? సి లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, నేను ఒక గ్రేట్ మల్టీ టాస్కర్ని, నేను 2 things ఎట్ ఎ టైం చేయగలుగుతాను అని వాళ్ళు ఏంటంటే దే కీప్ బోస్టింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్ అనమాట. నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను అనేసి, థింకింగ్ దట్ మల్టీ టాస్కింగ్ అనేది అదొక పాజిటివ్ అట్రిబ్యూట్ అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ట్రస్ట్ మీ, మేబీ మల్టీ టాస్కింగ్ వల్ల ఒక 2 or 3% పాజిటివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఉండొచ్చేమో, కానీ 95 to 97% టైమ్స్ ఇట్స్ గోయింగ్ టు బి అ డిసడ్వాంటేజ్. మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా దానివల్ల ఆ ఫోకస్ పోవడము, లేకపోతే మనం చేసే పనిలో ఎఫిషియన్సీ తగ్గిపోవడము, అలా ఏదో ఒకటి అవుతుంది తప్ప ఖచ్చితంగా మేలు మాత్రం చేయదనమాట ఈ మల్టీ టాస్కింగ్ అనేది. మనం చూస్తుంటాం, స్పెషలీ యంగర్ జనరేషన్లో
వాళ్ళు ఏంటంటే వాళ్ళ అసైన్మెంట్స్ రాసుకుంటా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో కాల్లో ఉండటమో లేకపోతే మ్యూజిక్ మ్యూజిక్ వినడమో చేస్తూ ఉంటారు. సో మ్యూజిక్ వినుకుంటూ తలగైలు ఆడిస్తూ వాళ్ళు ఏమో అసైన్మెంట్ రాస్తా ఉన్నారు. ది పర్పస్ ఆఫ్ రైటింగ్ అసైన్మెంట్ ఏంటిది అని అంటే టు గెట్ ఇన్ టు యువర్ హెడ్. మీరు హెడ్ ఊపుకుంటూ వేస్తున్నారంటే వేర్ విల్ ఇట్ గో? ఇట్ డజంట్ గో. సో ఫస్ట్లీ దట్ ఈస్ వన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫోకస్ అనేది ఇంటాక్ట్ ఉండదు, రైట్? కొందరు అంటూ ఉంటారు లైక్ ఐ కెన్ ఫినిష్ ఆఫ్ మై రికార్డ్స్ విత్ ఇన్ టైమ్ ఈవెన్ ఇఫ్ ఐమ్ లిస్నింగ్ టు సాంగ్స్ అనేసి. సి యువర్ ఎయిమ్ ఈస్ నాట్ టు ఫినిష్ ఆఫ్ ది రికార్డ్ కదా, ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ రైటింగ్. ఇంకా అది హెడ్లోకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆ పర్పస్ మర్చిపోయి ఇలా చేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే మనం చూస్తూ ఉంటాము లైక్ ఆల్రెడీ ఆఫీస్ కాల్ నడుస్తూ ఉంటుంది, లైక్ కాన్ కాల్ ఏదో నడుస్తూ ఉంటుంది, పక్కనే వాళ్ళు ఇంకో వీడియో ఏదో చూస్తూ ఉంటారు, యూట్యూబ్ వీడియో ఏదో చూస్తూ ఉంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. అక్కడ ఎఫిషియన్సీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుందండి. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. లెట్ us మేక్ ఇట్ లిటిల్ ఇంటరాక్టివ్ హియర్. నేను మీకు ఒక టాస్క్ ఇస్తానండి. లెట్ us see in how much time you will finish off this task. 1 నుంచి 10 వరకు కౌంట్ చేయండి ఒకసారి మీరు. 1 2 3 4 5 6 7 8 9 10. పర్ఫెక్ట్. ఏ నుంచి జీ వరకు చెప్పండి. ABCDEFG. రైట్. నౌ A to G you took probably అదొక 2 seconds తీసుకున్నారు, ఇదొక 2 seconds తీసుకున్నారు, లైక్ A to G and this thing. టోటల్ 2 టాస్క్లు కంప్లీట్ చేశారు 4 seconds లో. ఇప్పుడు మల్టీ టాస్క్ చేయండి. A1 B2 C3 అట్లా చెప్పుకుంటే ఉండు ఇప్పుడు ఒకసారి. ఓకే, డూ ఇట్ నౌ. A1 B2 C3 D4 E5 F6 G7. Now have you not taken more time? Yes, Indaka yeah, it was yeah. 4 seconds you finished off both the tasks. When you are integrating both the tasks, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ది టోటల్ టైం టేకెన్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయిపోయింది మనకి. దిస్ షోస్ దట్ మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ఈజీ. అండ్ ఫోకస్ ఒక్క దాని మీద పెడితే ఎంత తొందరగా అయితే అవుతుందో పని, మీరు రెండిటి మీద ఫోకస్ షిఫ్ట్ చేసుకుంటూ చేస్తున్నారు అని అంటే టోటల్ టైం అనేది డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతుంది, మీ ఎఫిషియన్సీ డ్రాప్ అవుతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి, రైట్? ఇంకోటి, అన్నం తినేటప్పుడు టీవీ చూస్తూ ఉంటాం కదా, కొన్ని వీడియోస్ నేను చూసాను అనమాట. అన్నం తినేటప్పుడు అన్నాన్ని మనం ఎంజాయ్ చేయాలి, ఇలా తినాలి అని. సో టీవీ చూస్తూ తింటే ఏమవుతుంది? అది కూడా మల్టీ టాస్కింగ్. అది మల్టీ టాస్కింగ్, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది చూడండి. మనం టీవీ చూసుకుంటా తింటున్నాము అని అంటే అసలు ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అనేది నెత్తికెక్కదు మళ్ళీ అది. బికాస్ జనరల్ గా మనము ఫుడ్ తింటున్నాము అని అంటే పర్పస్ ఆఫ్ ఈటింగ్ ఏంటిది అని అంటే అందులో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అదంతా ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు అవర్ బాడీ. సో టీవీ చూసేటప్పుడు ఏంటంటే నేను అసలు ఎంత తింటున్నానో, ఆ మెజర్డ్ క్వాంటిటీస్లో తింటున్నానా, ఎక్సెసివ్గా తింటున్నానా, తక్కువ తింటున్నానా అనేది నాకు అర్థం కాకపోవచ్చు. బికాస్ ఐమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ మై ఫుడ్. మనం తినేటప్పుడు జనరల్గా మనకు ఒక ఇదేంటిది మెజర్ ఏంటిది అని అంటే కడుపు నిండాలి, రైట్? సో కడుపు నిండడం ఈజ్ మై మెజరే తప్ప అసలు నేను తిన్న దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బ్స్ ఉన్నాయి, సో ఇప్పుడు ఆ ప్రోటీన్ సఫిషియంట్ ప్రోటీన్ తీసుకున్నానా ఫర్ ది డే ఆర్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, మనం ఫోకస్ చేసుకుంటే తింటేనే ఆ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఎందుకంటే ఐల్ టెల్ యు వన్ థింగ్, చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తుంటారండి. బై డిఫాల్ట్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అంటే ఐ హ్యావ్ టు షెడ్ వెయిట్ ఆర్ బిల్డ్ మజిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వన్ థింగ్ విచ్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ సే ఏంటంటే ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై వర్కౌట్, రైట్? ఇప్పుడు నేను సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మై స్క్వాట్స్ చేస్తున్నాను అనుకోండి, నేను నా థైస్ మీద ఫోకస్ చేస్తున్నాను, ప్రెషర్ పడుతుందా లేదా అనేసి. నేను ఇప్పుడు బైసెప్ కర్ల్స్ చేస్తున్నాను అంటే నా బైసెప్ మీద ప్రెషర్ పడుతుందా లేదా అనేది ఐ హావ్ టు ఫోకస్ ఆన్ దాట్. నా బ్రెత్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి. సో ఆ ఫోకస్ లేదనుకోండి, మీరు చేసే ఎక్సర్సైజ్ కి దీనికి ఆ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది డ్రాప్ అయిపోతుంది. సమ్ పీపుల్ ఏంటంటే ఏదో ఆలోచించుకుంటా ఉంటారు, లేదా టీవీ చూసుకుంటా ఉంటారు, మ్యూజిక్ వింటూ ఉంటారు, మ్యూజిక్ వినుకుంటూ వర్కౌట్ చేస్తూ ఉంటారు, మ్యూజిక్ వినుకుంటూ అన్నం తింటుంటారు. ఇవన్నీ వంట పట్టవు, ఖచ్చితంగా వంట తగ్గుతారు. చాలా మంది జిమ్లలో మీరు చూడండి, మ్యూజిక్ పెట్టుకుని ఎఫిషియన్సీ తగ్గుతారేమో. అంటే వాళ్ళు 10 months లో ఏదైతే రిజల్ట్ చూపించుంటారో నిజంగా ఫోకస్డ్ గా వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే కనుక అదేదో 6 months కో 7 months కో అయిపోయేది అది. సో ది స్పాన్ హ్యాస్ ఇంక్రీస్డ్. మల్టీ టాస్క్ చేసినప్పుడు మీరు కూడా టాస్క్ కంప్లీట్ చేస్తారు, బట్ యూ హావ్ టేకెన్ 10 seconds or 15 seconds. సో ది టైమ్ టేకెన్ హ్యాస్ ఇంక్రీస్డ్, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎఫిషియన్సీ అన్నమాట. సో మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మీరు టాస్క్లు కంప్లీట్ చేస్తున్నారేమో కానీ అది పర్ఫెక్ట్ గా అవుతుంది, అది ఎఫిషియెంట్ గా అవుతుంది అంటే లేదు, అవ్వట్లేదు. సో ఆ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ కావాలి అని అంటే మల్టీ టాస్కింగ్ చెయ్యొద్దు.
యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా వాకింగ్కి వెళ్ళేదాన్ని కేబీఆర్ పార్క్ లో. సో వాకింగ్ వెళ్ళినప్పుడు నేను వితౌట్ మ్యూజిక్ ఐ కాంట్ వాక్ Okay. ఫర్ 1 hour అనమాట. సో మ్యూజిక్ విన్నా అనుకో ఎంత వాక్ చేస్తుంది తెలిసేది కాదు. సో నేను మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ వాక్ చేసేదాన్ని. సో మరి సో ఇప్పుడు మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ గంట వాక్ చేసేదానికి ఆ, మ్యూజిక్ లేకుండా అరగంట వాక్ చేసేదానికి చేయలేను అసలు. వాట్ ఎవర్ టైమ్ యూ టేక్ ఆ, దాట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్ అండి. దట్ ఈస్ Okay. మోర్ ఎఫెక్టివ్ ఆల్సో. మీరు ఎందుకు చేయలేరు అని అంటే బికాస్ కాన్షియస్లీ తెలుస్తుంది మీరు అలసిపోతున్నారు, ఆ, మీ బాడీ ఒక దీనికి వచ్చింది, ఒక స్టేజ్కి వచ్చింది, దట్స్ ద లిమిట్ అని మీకు తెలుసు. సో అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే మీరు జనరల్గా ఇప్పుడు మ్యూజిక్ వింటూనే అలా వాకింగ్ కంటిన్యూ చేశారనుకోండి, ఉమ్, మీ లిమిట్ కంటే ఆర్ మీ కెపాసిటీకి బియాండ్ మీరు వాక్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఇట్ విల్ లీడ్ టు నెగటివ్ కాన్సిక్వెన్సెస్. ఓకే. రైట్. సో యూ మైట్ బి థింకింగ్ నేను గంట ఎక్కువ వాక్ చేశాను ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ మేబీ దట్స్ నాట్ యువర్ కెపాసిటీ. సో అంతవరకు కంటిన్యూస్ గా వాక్ చేయడం విల్ హార్మ్ యువర్ బాడీ. సో అదే మనం ఫోకస్డ్ గా వాక్ చేస్తుంటే కనుక ఏమీ వినకుండా ఫోకస్ ఆన్ యువర్ వాకింగ్ ఇట్ సెల్ఫ్, యూ విల్ నో విచ్ మజిల్స్ స్ట్రెయిన్ అవుతున్నాయి, ఎంత స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కడెక్కడ నాకు ప్రెషర్ పడుతుంది ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది మనకి. ఓకే. అకార్డింగ్లీ వీ కెన్ చేంజ్ ది యాక్టివిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో ఇప్పుడైతే ఎవరికి చూసినా అందరికి మల్టీ టాస్కింగ్ అనమాట. ఈ హ్యాబిచుయేట్ అందరికీ ఉంది. అందరికీ ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. సమ్ కేసెస్ ఇట్ ఇస్ స్టిల్ ఓకే, బట్ ఏంటంటే లార్జ్లీ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ఓకే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండి. వెల్కమ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.